ఒకానొక సమయంలో వృక్షాలు మరియు బంగారు పొలాలతో చుట్టుముట్టిన ఒక ప్రశాంత గ్రామంలో చాకచక్యమైన చిన్న చిలుక చికు నివసించేది. అది బలవంతమైన పక్షి కాదు, వేగంగా ఎగరగలిగే పక్షి కూడా కాదు, కానీ అది తెలివైనది. ఒకరోజు ఒక వేటగాడు గ్రామానికి వచ్చాడు. అతను ఒక పెద్ద ఉచ్చును ఒక నీడనిచ్చే చెట్టు క్రింద ఏర్పాటు చేసి పక్షులను ఆకర్షించేందుకు ధాన్యం చల్లాడు. అనేక పక్షులు ఆహారం చూసి మోజుపడి ఉరికొచ్చాయి. కాని అవి గింజలు మృంగుతున్న సమయంలోనే ఉచ్చుపడిపోయి వాటిని చిక్కుల్లో పడేసింది. దూరంగా ఉండి చికు పక్షులు ఉచ్చులో పడటం చూసింది. అప్పుడు అది త్వరగా ఏదైనా చేయకపోతే వేటగాడు తన స్నేహితులందరినీ తీసుకెళ్లిపోతాడని అర్థం చేసుకుంది. అది ఒక క్షణం ఆలోచించి తెలివైన యోచన చేసింది. చికు త్వరగా క్రిందకి ఎగురుకుని, నన్ను వినండి. వేటగాడు వచ్చినప్పుడు చనిపోయినట్లుగా నటించండి. వేటగాళ్లు చనిపోయిన పక్షులను తీసుకోరు అని నెమ్మదిగా చెప్పింది. పక్షులు చికు మాటను నమ్మి కదలకుండా నిలిచిపోయాయి. అవి నిశ్చలంగా ఉండి రెక్కలు కదలకుండా మృతుల్లా నటించాయి. వేటగాడు ఒక సంచి పట్టుకుని వచ్చి పక్షులను పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. కాని అన్ని పక్షులు నిశ్చలంగా పడి ఉన్నాయని చూసి అతను ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఇవన్నీ చనిపోయాయి. ఎంత దురదృష్టం అని మనసులో అనుకున్నాడు. నిరాశగా అతను ఉచ్చును తొలగించి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వేటగాడు వెళ్ళిపోయిన వెంటనే చికు, ఇప్పుడు ఎగురండి అని కూసింది. అందరూ తమ రెక్కలను అణచుకుని గాల్లోకి ఎగిరి స్వేచ్ఛ పొందారు. వారు చికుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంగా గాలిలో ఎగిరారు. ఆ రోజు పక్షులు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. నిజమైన తెలివి అంటే కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు, సమస్యలను పరిష్కరించే జ్ఞానం కలిగి ఉండటం. ఆ రోజు నుండి వారు ఎప్పటికీ చికు చెప్పిన తెలివైన పద్ధతిని గుర్తుంచుకున్నారు.